ఇక బడ్జెట్ ప్రిపరేషన్స్ పై ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది ఆర్థిక శాఖ. మరో 2 రోజుల పాటు అధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశం నిర్వహించనున్నారు. కొత్త విధానంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వివిధ అంశాలకు సంబంధించిన ముసాయిదాను రెడీ చేయనున్నారు అధికారులు. వచ్చే బడ్జెట్ సమావేశాలపై ఫోకస్ పెట్టింది సర్కార్. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతిపాదనలు తీసుకుంది ఆర్థిక శాఖ. ప్రాధాన్యత అంశాల ప్రకారం ముసాయిదాను రెడీ చేసేందుకు రేపటి నుంచి 2 రోజుల పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు సీఎస్ రాజీవ్ శర్మ. రేపు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్య, వైద్యం, అగ్రికల్చర్, సివిల్ సప్లైస్, ఫారెస్ట్, విద్యుత్, లా డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం కానున్నారు రాజీవ్ శర్మ. సోమవారం సంక్షేమ శాఖ, ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ, ఇండస్ట్రీస్, హౌసింగ్, లేబర్, టూరిజం శాఖ అధికారులతో చర్చించనున్నారు. కొత్త బడ్జెట్లో అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వనుంది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు అనుకూలంగా బడ్జెట్ రెడీ చేస్తున్నారు అధికారులు. మార్చి నెల మొదటి వారంలో లేదా సెకండ్ వీక్ లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. ఈసారి 1,30,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. సీఎస్ మీటింగ్ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి ఈటెల బడ్జెట్ ముసాయిదాను ఫైనలైజ్ చేయనున్నారు.